హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు. ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్లు అందినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా, మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటివి రాస్తూ ఉండండి. మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏపీఎస్సీ రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి. ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము, ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు 170-180 పైచిలకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పార్ట్ బికి సంబంధించి ఆల్మోస్ట్ 90% ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ సింగిల్ అండ్ బిట్స్, షార్ట్ బిట్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి. ఓకేనా. పార్ట్ ఏకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఇండియన్ హిస్టరీ, క్విక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లైన్ బిట్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి. ఓకేనా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. 1832 వరకు అస్సాంలో తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడు ఎవరయ్యా అంటే ఉటిరాట్ సింగ్. ఓకే. ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో 1831-32లో జరిగినటువంటి తిరుగుబాటు కోల్ గిరిజనుల తిరుగుబాటు అండి. ఉత్తరాంధ్రలో పర్లాకిమిడి అంటే నేటి ఒడిషా ప్రాంతము తిరుగుబాటు చేసినటువంటి జమీందార్ ఎవరయ్యా అంటే జగన్నాథ గజపతి నారాయణరావు 1829 నుంచి 1832 వరకు తిరుగుబాటు అయితే చేశారు. ఓకే. ఆంగ్ల కంపెనీచే నియమించబడినటువంటి సిక్కుల, ముస్లింల పెత్తనాన్ని సహించలేక తిరుగుబాటు చేసిన వారు కోలీలు. ఓకే. ముస్లిం మత ఉద్యమమైనటువంటి వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆంగ్లేయులను ఎదిరించిన వాడు ముబారిజ్ ఉద్దౌలా. ఎవరు? ముబారిజ్ ఉద్దౌలా అండి. హైదరాబాద్ పాలకుడు నాసిరుద్దౌలా సోదరుడు ఈ ముబారిజ్ దౌలా. ఓకేనా. ముబారిజ్ దౌలాకు సహకరించిన కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్. ఎవరు? గులాం రసూల్ ఖాన్. ఓకే. నెక్స్ట్, గులాం రసూల్ ఖాన్ను ఆంగ్లేయులు ఓడించి కర్నూలును ఆక్రమించినటువంటి సంవత్సరం 1839. ఓకే. తిరుచినాపల్లి కోటలో బంధించబడి అక్కడే మరణించినటువంటి ఓకేనా మరణించిన తిరుగుబాటుదారుడే ఈ గులాం రసూల్ ఖాన్. రైట్. గోల్కొండ కోటలో బంధించబడి మరణించిన తిరుగుబాటుదారుడు ముబారిజ్ ఉద్దౌలా. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన కర్నూలు జిల్లా నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మన చిరంజీవి గారు సినిమా కూడా తీస్తున్నారు, ఒకసారి చూడండి, చూడనటువంటి వారు. ఓకే. రైట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అండి. కర్నూలు జిల్లా నొస్సం పాలెగాడు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేసినటువంటి ప్రాంతం కర్నూలు జిల్లా రేనాడు ప్రాంతం అండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేసిన సంవత్సరం 1846. ఓకే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటును అణచివేసినటువంటి ఆంగ్ల సేనాని కెప్టెన్ నోల్డ్. ఎవరు? కెప్టెన్ నోల్డ్. నరబలి ఆచారాన్ని నిషేధించినటువంటి గవర్నర్ జనరల్ హార్డింజ్ మహానుభావుడు. ఓకేనా. నరబలి ఆచారాన్ని నిషేధించినందుకు తిరుగుబాటును అణచివేసినటువంటి ఆంగ్ల సేనాని కెప్టెన్ నోల్డే. నరబలి ఆచారాన్ని నిషేధించినందుకు తిరుగుబాటు చేసినటువంటి ఒరిస్సాలోని గిరిజన తెగ ఖోండులు. ఓకేనా. ఖోండుల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వాడే చక్ర బిసాయి. 1854-56 మధ్య బీహార్లోని రాజ్మహల్ ప్రాంతంలో తిరుగుబాటు చేసిన గిరిజనులే ఈ సంతాళ్ళు. ఓకే. స్వతంత్ర గిరిజన రాజ్యాన్ని ఏర్పరచుకున్న వారే సంతాళ్ళు. ఓకే. రైట్. 1857 తిరుగుబాటుకు ప్రేరణ ఇచ్చినటువంటి తిరుగుబాటే సంతాళ్ళ తిరుగుబాటు. 1857
మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగింది కదా, అదే సిపాయిల తిరుగుబాటు. ఆ యొక్క తిరుగుబాటుకు సంబంధించి ప్రేరణ ఇచ్చిన మరొక తిరుగుబాటే ఈ సంతాల్ తిరుగుబాటు. స్వతంత్ర గిరిజన తెగ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, 1857 తిరుగుబాటుకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఇంపార్టెంట్గా చూద్దాం. 1857 1857 ఏదైతే రెవల్యూషన్ జరిగిందో, తిరుగుబాటు నాగరికులకు అనాగరికులకు మధ్య జరిగినటువంటి సంఘర్షణగా వర్ణించింది ఎవరయ్యా అంటే టిఆర్ హోమ్. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా పేర్కొన్నవాడు బెంజమిన్ డిజేలి. ఓకే, 1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నది విడి సావర్కర్ అనేవాడు. విడి సావర్కర్ 1857 తిరుగుబాటుపై రచించినటువంటి గ్రంథమే ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి గ్రంథం రచించాడు. 1857 తిరుగుబాటుపై అశోక్ మెహతా రచించినటువంటి గ్రంథము ది గ్రేట్ రెబలియన్ అనేటటువంటి గ్రంథం రచించాడు. ఓకే, 1857 తిరుగుబాటును స్వతంత్ర సమరానికి నాందిగా వ్యవహరించిన వారు ఆర్సి మంజుందార్. ఓకే, ఈశ్వరీ ప్రసాద్. ఓకేనా, 1857 తిరుగుబాటుకు కారణమైన గవర్నర్ జనరల్ డల్హౌసీ. ఈ విధంగా ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు వారి యొక్క దృష్టిలో, వారి యొక్క దృక్పథంలో వాళ్ళు అయితే తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్క స్టేట్మెంట్ గుర్తుంచుకోవాలి. ఎవరు చెప్పారో అది కూడా గుర్తుంచాలి, కానీ ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అది కూడా గుర్తుంచుకోవాలి. రైట్. బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి జమీందారీ వ్యవస్థ ఐరిష్ భూస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని పేర్కొన్నటువంటి వాడే కార్ల్ మార్క్స్. రైట్. రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ అనుసరించినటువంటి విధానాలతో బెంగాల్లోని 3వ వంతు భాగం అరణ్య ప్రాంతంగా మారిందని చెప్పి పేర్కొన్నటువంటి గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. చేనేత కార్మికుల ఎముకలతో భారత నేల తెల్లబారింది అని తన నివేదికలో పేర్కొన్న గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఓకే, ఆంగ్లేయుల కన్నా ముస్లింలే బాగా పరిపాలించిరి అని పేర్కొన్న బ్రిటిష్ దేశస్థుడు ఫ్రెడరిక్ షోర్. ఎవరు? ఫ్రెడరిక్ షోర్. రైతులను సైన్యంలో చేర్చుకోవడానికే కంపెనీ పాలకులు భూమి శిస్తును పెంచారు అని పేర్కొన్న రష్యన్ ఎవరంటే క్రిస్మస్. క్రైస్తవ మత ప్రచారానికి అవకాశం కల్పించినటువంటి చట్టమే 1813 చార్టర్ యాక్ట్. 1856లో మతం మార్చుకున్న వారికి ఆస్తి హక్కును కల్పించినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీ. ఓకేనా, 1856లో వితంతు వివాహాలు చేసుకున్న వారికి ఆస్తి హక్కును కల్పించినటువంటి మహానుభావుడే డల్హౌసీ అండి. ఆంగ్ల సైన్యంలో భారతీయులకు గల పేరు సిపాయిలు. ఆంగ్ల సైన్యంలో భారతీయులకు గల పేరు ఏం పేరంటే సిపాయిలు. బ్రిటిష్ సైన్యంలో ఆంగ్లేయ సైనికులు కేవలం 20% మాత్రమే కలరు. ఆంగ్లేయులు ఎంతమంది ఉన్నారంటే బ్రిటిష్ సైన్యంలో కేవలం 20% మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఈ యొక్క సిపాయిలు అనబడేటటువంటి భారతీయులు మాత్రమే ఉన్నారు. వారితో వెట్టి చాకరీ అనేది చేపిస్తూ ఉన్నారు. బ్రిటిష్ సైనికుల కంటే వాళ్ళకి కావాల్సిన విలాసాలు, వైభోగాలు అవన్నీ లభిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే తక్కువ ధరకే వచ్చేస్తున్నారు కదా, మనోడినే చంపుకోవచ్చు, వాడోనే చంపుకుంటాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. 80% వరకు సిపాయిని తీసుకున్నారు, మిగిలిన 20% మాత్రం ఆంగ్లేయుని తీసుకున్నారు. రైట్. ఇలా ఏదేమైనప్పటికీ కూడా బ్రిటిష్ వారు చాలా రకంగా మన భారతదేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఇతరత్ర ఎవరెవరైతే వచ్చారో మన భారతదేశంపై దండయాత్ర చేసి వారంతా అనేక కోట్ల లక్షల విలువైనటువంటి సంపదనైతే దోచుకుని వెళ్ళారు. రైట్. ఇక మనం ప్రధానంగా ఎగ్జామ్ పర్పస్లో చూసుకున్నట్లయితే 1857 తిరుగుబాటుకి సంబంధించినటువంటి టిఆర్ హోమ్ ఏం చెప్పాడు, బెంజమిన్ డిజేలి ఏమంటున్నాడు, విడి సావర్కర్ ఏమన్నాడు, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏం చెప్తుంది, డల్హౌసీ ఏం చెప్తున్నాడు, ఆర్సి మంజుందార్ ఏం చెప్తున్నాడు, ఈశ్వరి ప్రసాద్ ఏం చెప్తున్నారు, క్లార్ మార్క్స్ ఏం చెప్తున్నారు. వీటికి సంబంధించిన స్టేట్మెంట్స్ మనం గుర్తుంచుకోవాలి. రైట్. ఇంతటితో సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక సెషన్ మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.